సో హలో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే స్నాప్ అకౌంట్ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఆ పాస్వర్డ్ని రికవర్ చేయడం ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మన స్నాప్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ కాపాడుతుంది కదా, ఈ ప్రొఫైల్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెట్టింగ్ సింబల్ కాపాడుతుంది, సెట్టింగ్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఇక్కడ చూడండి పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనుక ఓల్డ్ పాస్వర్డ్ గుర్తుండి ఉంటే ఇక్కడ సెర్చ్ చేయండి, ఏదన్నా పర్లేదు. మీకు ఓల్డ్ పాస్వర్డ్ గుర్తుంటే ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత చూడండి కింద కంటిన్యూ అనేది వస్తుంది. కంటిన్యూ కొట్టిన తర్వాత న్యూ పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే న్యూ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. లేదు బ్రో మాకు పాస్వర్డ్ గుర్తులేదు, మేము మర్చిపోయాం అనుకుంటే ఇక్కడ ఫర్వర్డ్ యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఫర్వర్డ్ యువర్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. మనకి ఓటీపీ అనేది ఈమెయిల్కి కావాలా లేదంటే ఫోన్ నెంబర్కి కావాలనేది ఇక్కడ అడుగుతుంది. మనకు కావాల్సింది ఇప్పుడు నాకు వచ్చేసి ఫోన్ నెంబర్కి కావాలి, నేను ఫోన్ నెంబర్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది. ఇక్కడ చూడండి కింద వెరిఫైడ్ అని ఉంది కదా, ఓకే వెరిఫైడ్ కొట్టాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది వచ్చిన తర్వాత చూడండి ఓటీపీ వచ్చింది చూడండి, కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ మనది కొత్త పాస్వర్డ్ పెట్టుకోమని ఇప్పుడు అడుగుతుంది. సపోజ్ కొత్త పాస్వర్డ్ మీకు నచ్చింది ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే చూడండి మీకు చూపెడుతున్నాను, ఒక నిమిషం. సో నేను పాస్వర్డ్ అనేది పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ స్ట్రాంగ్ అనే సింబల్ మనకి రావాలి. స్ట్రాంగ్ అనే సింబల్ మనకు వస్తేనే కనుక పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇప్పుడు స్నాప్చాట్ అకౌంట్ అనేది వెరిఫైడ్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. సేవ్ కొట్ట చూడండి యువర్ పాస్వర్డ్ హెస్ బీన్ అప్డేటెడ్ అయిపోయింది. నా పాస్వర్డ్ అనేది రికవర్ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలానే మీకు ఒకవేళ మీ స్నాప్ అకౌంట్ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇలా ఈ సింపుల్గా అనేది మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలో ఏంటనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫర్ దిస్ ఛానల్.